ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోష్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడుంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఇప్పుడు కొత్త సంవత్సరం అంటే చైత్ర పుణ్యం. ఈ చైత్ర పుణ్యం మాసం లోపల ఉగాది వస్తుంది. చాలా మంచి ఘనంగా ఉగాది, కొత్త రోజు, కొత్త దినం. ఉగాది కొత్త సంవత్సరం. ఉగాది పేరు చెప్తాయినండి. ఈ సంవత్సరం పేరు పరాభావనామ సంవత్సరం. చాలా మంచి అంటే చాలా మంచి దినం. ఉగాది అంటే ఉగాది ఒక 2 రోజుల ముందు, ఒక 2 రోజుల ముందు ఇల్లు మంచిగా శుభ్రంగా ఊడవాలి, మంచిగా క్లియర్గా మంచిగా కడగాలి. బండలన్నీ ఎక్కడిదక్కడ మంచిగా శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఇంటికి ఉగాది రోజున మామిడాకుల తోరణం కట్టాలి. పొదగల లేవాలి, సలినీళ్లతో స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత సూర్యభగవానికి నమస్కారం చేయాలి. తప్పనిసరి 100కి 100 రూపాయలు సూర్యభగవానికి నమస్కారం చేయాలి. చేసిన తర్వాత ఇంటి లోపల పూజా గదిలో వెళ్ళి దీపహారం పెట్టి తన కులదేవినికి నమస్కారం చేసి ఆ తర్వాత గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్ళే ముందు కొత్త బట్టలు ధరించి ఏమన్నా ఆభరణాలు ఉంటే ఆభరణాలు పై మీద వేసుకొని గుడికి వెళ్ళి నమస్కారం చేసి రావాలి. గుడికి వెళ్ళి నమస్కారం చేసి వచ్చిన తర్వాత ఏముంటుంది? పచ్చడ తాగాలంటే కొత్తగొచ్చిన చింతపండు, మళ్ళీ కొత్తగొచ్చిన మామిడికాయలు, బెల్లం, ఇక ఇంత మిరాల పొడి కొత్త కుండ లోపల కలిపి ఇంత కొబ్బరికాయ పచ్చలేసి అంతా పచ్చడి చేయాలి. నీకు తెలుసు పచ్చడి ఎలా చేయాలని కానీ చెప్తున్నా. అయితే ఆ రోజు పచ్చడ తీపి, వగురు, సేదు, యాపాకు పూతలు గుడక వేసి మంచిగా ఆ రోజు పచ్చడి చేసి తాగితే లైఫ్లా చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. ఆ రోజు తాగాలి తప్పనిసరిగా. అంటే ముందు పచ్చడి చేసిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా పెట్టి తర్వాత మీరు స్వీకరించాలి. చాలా బాగుంటుంది. ఆ రోజు ఆ పచ్చడి తాగిన తర్వాత పోలేలు తినాలి. పోలేలు అంటే తీపి వంటలు ఎన్నో ఉంటాయి, చాలా తీస్తారు తీపి వంటలు. అవన్నీ చేసినా కానీ పోలేలు మాత్రం తప్పనిసరిగా తినాలి. ఆ రోజు అన్నిటికన్నా ముఖ్యం పోలేలు తినాలి. చాలా బాగుంటుంది. మళ్ళీ ఒకటి, ఈ కొత్త సంవత్సరం అంతా లైఫ్ అంతా 12 రాశుల మీద ఏ రాశి వాళ్ళకి ఎట్లా గురుబలం ఎట్లా ఉంది, ఏ రాశి వాళ్ళకి శని బలం ఎట్లా ఉంది మేము ఎంత చెప్పినా కానీ ఇలా ఉగాది రోజున సాయంత్రం బ్రాహ్మణ్ దగ్గర వెళ్ళి తను చూపించుకోవాలి. ఎవరి పేరు మీద గురుబలం ఎంత ఉందో, ఎవరి పేరు మీద శని బలం ఎంత ఉందో చూపించుకోవాలి. ఇప్పుడు కూడా నేను చెప్పేది ఎవరి పేరు మీద గురుబలం ఎంత ఉందో, ఎవరి పేరు మీద శని బలం ఎంత ఉందో చెప్తా, వినండి. చిలకమ్మ, కర్కట రాశి వాళ్ళ జ్యోతిషం, కర్కట రాశి వాళ్ళ భవిష్యవాణి, కర్కట రాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ కర్కట రాశి వాళ్ళ దా వావ్. కర్కట రాశి వాళ్ళకి సాక్షంగా భద్రాది వాసుడు, భద్రాచలం రాముడు, శ్రీరామచంద్రుడు ఈ కర్కట రాశి వాళ్ళ దగ్గర ఈసారి మహాజాగ్రత్తగా ఉండాలి. ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ఈ కొత్త సంవత్సరం అంతా మహాజాగ్రత్తగా ఉండాలి. ఎందు గురించి అంటే ఆ దరిద్రం శని చాలా చెడ్డగా వచ్చి కూర్చున్నది. ఏదైనా చేద్దామంటే కొన్ని ఆటంకులు చాలా చెడ్డగా ఉన్నాయి. అందు గురించి మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. మీకు ఎంత గురుబలం ఎంత ఉంది, శని బలం ఎంత ఉంది చెప్తా వినండి. ఒకసారి గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. చాలా బేస్ గవ్వలు 6 పడ్డాయి ఈ రాశి వాళ్ళకి. కర్కట రాశి వాళ్ళకి ఆదాయం 2 అంటే గురువు 2 ఉన్నాడు. యాయం 11, రాజపూజ ఫలం 4, అవమానం 7. చూశారా? గురుబలం 2 ఉంది, శని బలం 7 ఉంది. మళ్ళీ మా శనికి 7వ స్థానం దొరకాలంటే మంచిగా దానికి ఒక గురుబలం, దానికి ఎంతో బలం ఉన్నట్టు. శనిని 7వ స్థానంలో ఉన్నదంటే చాలా బలం, దానికి అంతటి బలం, చాలా బలం స్థానంలో ఉన్నది. మీరు కర్కట రాశి వాళ్ళు ఈసారి జాగ్రత్తగా ఉండాలి. ఏదన్నా చేద్దామంటే నిదానంగా చేయండి. ఇంటి లోపల ఏదన్నా కోపం తాపం వస్తే నిదానంగా ఉండండి, ఆవేశపడకండి. తొందరపడకడితే అది అస్సలు ఇంటికి మహా చెడ్డగా అవుతుంది. చాలా నష్టపోతారు, కష్టపడతారు. తర్వాత కష్టపడ్డ తర్వాత నష్టపోయిన తర్వాత అందరు వెకిరిచ్చేట వాళ్ళు ఉంటారు. అరే నీ తలరాతని అదృష్టం చేయని పోయేటోళ్ళు ఉంటారు, కానీ ఎవరు చేపెట్టి ఎవరు లేపరు. దీనికి మంచిగా ఆలోచించి
కోపం తాపం మానేసి దేవ ధ్యానములో ఉండండి, దైవ ధ్యానములో ఉండండి, భగవంతునికి ధ్యానం చేయండి, మీకు అంత మంచి జరుగుతుంది. ఇంకేమన్నా మీకు డౌట్ ఉంటే వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా. నమస్కారం. ఓం